ఇటీవలే జార్ఖండ్ సీఎంగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన హేమంత్ సోరెన్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను రచిస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి తన అరెస్ట్ కు బదులుగా ప్రతీకారం తీర్చుకోవాలని హేమంత్ సోరెన్ భావిస్తున్నారా? తన మిత్రపక్షాలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిపే లక్ష్యంగా జేఎంఎం వ్యూహాలు రచిస్తోందా? ఇటీవలే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన హేమంత్ సోరెన్ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి పార్టీ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు హేమంత్ సోరెన్. తనకు 5 నెలలకు పైగా జైలు జీవితాన్ని రుచి చూపించిన బీజేపీకి ఓటమిని చవి చూపించాలని భావిస్తున్నారు హేమంత్ సోరెన్. ఈ క్రమంలోనే తనకు ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. బీజేపీలో వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేయడంలో అపర చాణక్యులుగా పేరుగాంచిన మోదీ షా ద్వయాన్ని సోరెన్ ఎంతమేర ఎదుర్కొంటారన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయ ప్రత్యర్థిపై యుద్ధానికి సన్నద్ధమయ్యే ముందు హేమంత్ సోరెన్ కు ఇంటి పోరును అధిగమించడమే ఒక సవాలుగా మారింది. అంటే ముందు హేమంత్ సోరెన్ తన పార్టీలోని పరిస్థితులను చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. హేమంత్ సోరెన్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాజీ సీఎం చెంపై సోరెన్ తీవ్ర అసహనంలో ఉన్నారు. సీఎం పదవికి రాజీనామా చేయడాన్ని చెంపై సోరెన్ అవమానకరంగా భావించడమే అందుకు కారణం. కానీ ఆ పదవి హేమంత్ సోరెన్ అరెస్టు కావడం వల్ల వచ్చింది కాబట్టి చివరకు సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదు. భూ అక్రమాల కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టు చేయడంతో హేమంత్ సోరెన్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇటీవల కోర్టు హేమంత్ సోరెన్ కు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైన ఆయన జూలై 4న జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యకాలంలో హేమంత్ సోరెన్ జైలులో ఉన్న సమయంలో సీఎంగా పనిచేసిన చెంపై సోరెన్ హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత అంత త్వరగా తన పదవిని అప్పగించేందుకు ఒప్పుకోలేదు. తనకు కనీసం డిప్యూటీ సీఎం పదవైనా ఇవ్వాలంటూ గట్టిగా పట్టుబట్టారు. చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు రాష్ట్రీయ జనతాదళ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. మొత్తానికి చెంపై సోరెన్ కు కొత్త మంత్రివర్గంలో కీలకమైన జలవనరుల శాఖతో పాటు ఉన్నత సాంకేతిక విద్యాశాఖలు దక్కాయి. అలా చివరకు పార్టీ చీలిక ముప్పు తలెత్తకుండా నివారించగలిగారు. కానీ ఏ కాస్త అవకాశం చిక్కినా పార్టీలను చీల్చి అధికార పగ్గాలు చేపట్టడంలో సిద్ధహస్తులైన బీజేపీ నేతలు చెంపై సోరెన్ను ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. గిరిజన ఆదివాసీ నేతల్లో సీనియర్ నేత అయిన చెంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు పక్కలో బల్లెం మాదిరిగా తయారయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఏడాది చివరిలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు సీఎంగా చెంపై సోరెన్ ను కొనసాగించాలని తొలుత భావించారు. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకత్వంలో ఎక్కువ మంది ఈ ప్రతిపాదనకు విముఖత వ్యక్తం చేశారు. చెంపై సోరెన్ సమర్థుడైన నేతగా పాలకుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ హేమంత్ సోరెన్ తరహాలో ప్రజల్లో ఆదరణ లేదనేది మెజారిటీ జేఎంఎం నేతల అభిప్రాయం. చెంపై సోరెన్ నాయకత్వంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం గెలవడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందుకే కొన్ని నెలల గడువు మిగిలినప్పటికీ మళ్లీ సీఎంగా హేమంత్ సోరెన్ పదవి బాధ్యతలు చేపట్టారు. మొత్తం 81 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది ఎమ్మెల్యేలుండగా 45 మంది మద్దతుతో సోరెన్ తన బలాన్ని నిరూపించుకున్నారు. సీఎం హేమంత్ సోరెన్ తో సహా మొత్తం 12 మందితో కూడిన జార్ఖండ్ మంత్రివర్గంలో ప్రాంతీయ సామాజిక సమీకరణాలను బేరుసు వేసుకుని చోటు కల్పించారు. హేమంత్ కేబినెట్ లో గిరిజన ఆదివాసీలు 5 ఉండగా 3 ఓబీసీలకు చెందినవారు, 2 ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినవారు, 1 దళిత వర్గ నేత, 1 అగ్రవర్ణానికి చెందిన నేత ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 27%, ఓబీసీలు 45% ఉన్నారు. ఈ 2 వర్గాలు కలిపి అత్యధికంగా 71% ఉండగా ముస్లిం జనాభా 16%, దళితులు 10% వరకు ఉన్నారు. అత్యధిక జనాభా కలిగిన ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి 8 మందికి కేబినెట్లో చోటు కల్పించారు.
సామాజికంగా ఇలా ఉంటే ప్రాంతాల వారీగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం దక్కేలా సమన్యాయం పాటించారు సీఎం హేమంత్ సోరెన్. ఉత్తర, దక్షిణ చోటా నాగ్పూర్, సంతాల్ పరగణ, పాలము, కొలాన్ ప్రాంతాల నుంచి సమంగా ప్రాతినిధ్యం ఉండేలా కేబినెట్ కూర్పు జరిగింది. హేమంత్ సోరెన్ కేబినెట్ లో మిత్రపక్షాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దీపికా పాండే, ఇర్ఫాన్ అన్సారీ ఉండగా ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తాకు చోటు లభించింది. ఎన్నికలు జరిగే వరకు కొనసాగనున్న ఈ మంత్రివర్గంలో హేమంత్ సోరెన్ తన సోదరుడు బసంత్ సోరెన్ కు సైతం అవకాశం కల్పించలేదు. డుమ్కా ఎమ్మెల్యేగా ఉన్న బసంత్ సోరెన్ కు అవకాశం కల్పిస్తారని ఊహాగానాలు చెలరేగినప్పటికీ కుటుంబ వారసత్వ రాజకీయాల పేరుతో బీజేపీ నేతలకు విమర్శించే అవకాశం కల్పించినట్టవుతుందని హేమంత్ భావించారు. మరోవైపు చెంపయ్య సోరెన్ను సీఎం పదవి నుంచి గద్దెదించి తన సొంత సోదరుడు బసంత్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న తప్పుడు సంకేతాలు పార్టీ శ్రేణుల్లోకి ప్రజల్లోకి వెడతాయని కూడా హేమంత్ ఆలోచించినట్టు తెలుస్తోంది. ఇక హేమంత్ వదిన దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్ మాదిరిగా కాకుండా మంత్రి పదవి దక్కకపోయినా సరే బసంత్ మాత్రం పార్టీతో పాటు సోదరుడు హేమంత్ పట్ల విధేయతను కొనసాగిస్తున్నారు. హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసినప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని తనకే అప్పగిస్తారని ఆశించిన సీతా సోరెన్ అది దక్కకపోవడంతో సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు జేఎంఎం వీడి బీజేపీలో చేరారు. ఇక బసంత్ 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ పోటీ చేసిన 2 నియోజకవర్గాలు డుమ్గా, బర్హాత్ నుంచి గెలుపొందారు. రెండింట్లో డుమ్కాను వదులుకోగా అక్కడి నుంచి సోదరుడు బసంత్ను బరిలోకి దించి గెలిపించుకున్నారు హేమంత్ సోరెన్. గత 5 ఏళ్లుగా కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు హేమంత్ సోరెన్. ఈసారి కూడా ఇండీ కూటమిగా ఎన్నికల రణరంగంలో బీజేపీ నేతృత్వంలోని కూటమిని ఎదుర్కోనున్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా సరే ఓడించి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు హేమంత్ సోరెన్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఈడీ చేత బీజేపీ తనను అక్రమంగా అరెస్ట్ చేయించిందని భావిస్తున్న హేమంత్ సోరెన్ కాషాయ పార్టీని దారుణంగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని యోచిస్తున్నారు. మరి చూడాలి హేమంత్ సోరెన్ ప్రయత్నం నెరవేరుతుందో లేదో.